ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ముడి బియ్యం, పెసరపప్పు, జొన్నలు, బాదం పప్పులు, పిస్తా పప్పులు వీటన్నిటిని బాగా కడిగేసి నీళ్లు పోసి మూత పెట్టేసి 6-7 గంటల పాటు నాననివ్వాలి. నానిన తర్వాత ఒక జల్లెడలో వీటిని పోసేసి నీళ్ళన్నిటిని వార్చేసేసి వీటిని ఒక గుడ్డ పైన పోసేసి ఫ్యాన్ వేసేసి బాగా నైట్ నుంచి ఉదయం వరకు ఆరనివ్వాలి. ఇలా ఆరిపోసినప్పుడు బాదం పప్పులకి కాస్త పిస్తా పప్పులకు తొక్క తీసేస్తే బాగుంటుంది. వీటిని నాన్ స్టిక్ పాత్రలో సిమ్లో పెట్టేసి దోరగా వేగనివ్వాలి. సన్న సెక మీద అట్లా వేపుకోవాలన్నమాట. 10-15 నిమిషాలు సమయం పడుతుంది. మెల్లగా అట్లా వేగనివ్వాలి. పచ్చివాసన పోవాలి, పౌడర్ నిలవ ఉండాలి కదా, అంచేత బాగా దోరగా వేగిన తర్వాత వాటిని మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పొడిలా చేసుకుంటాం. బాగా గ్రైండ్ చేస్తే మెత్తగా గంధ పొడిలా అయిపోతుంది. మంచి రుచి, సువాసన కూడా చాలా బాగుంటుంది. ఇది ట్రై చేసి పిల్లలకి పెట్టండి.